భోజనాలప్పుడు కూడా నువ్వు జనాలను వెంటేసుకుని రావాలా? మమ్మల్ని జనాల కింద లెక్కేశారండి మావయ్య గారు. బయట నుంచి రాలేదు, ఇంట్లో వాళ్ళమే కదా. అదేంటి బావా అలా అంటావు? జనాలు మాత్రం మనుషులు కారా ఏంటి? అందుకే మిమ్మల్ని ఎక్కువ మాట్లాడొద్దని చెప్పేది. సరే, భోంచేసే వరకు నేనేం మాట్లాడలే. కూర్చోండి. అక్క, ఒకసారి తన చేతులు చూడు. అదేంటి నీలవేణి? రైస్ అమ్మగారు, నేను ఐటమ్స్ గురించి అడగట్లేదు, నీ చేతికి గాజులు లేవేంటని అడుగుతున్నాను. స్వయంగా అన్నయ్యే నీ చేతులకి గాజులు తొడగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? కష్టపడి ఆ అమ్మాయి వంట చేసి వడ్డిస్తుంటే శుభ్రంగా తినకుండా ఈ ఇంట్రాగేషన్ ఎందుకమ్మా? అంటే బంగారు గాజులు కదా మావయ్య గారు, నీలవేణి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి రాకూడదు. కనీసం చేతికైనా వేసుకుందా లేదా అని వీళ్ళ ఆత్రం, అంతే. ఆత్రం ఉండదా? మన అమ్మ ఎంతో ఇష్టపడిచ్చింది, అలాంటప్పుడు ఎంతో ఇష్టంగా వేసుకోవాలి. అమ్మ అంటే ఇష్టం నీకుండొచ్చు, తనకెందుకుండాలి? అమ్మకి ప్రేమ పుట్టిందని నీలవేణికి కూడా అమ్మ మీద ప్రేమ పుట్టాలని లేదు కదా. ఇందాకటి నుంచి మీరు ఏదేదో వాగుతున్నారు, తను మాత్రం మర్యాదకైనా మాట్లాడటం లేదు కదా. ఏదైనా పండగ వస్తేనో సందర్భం వస్తేనో తను వేసుకుంటుంది. అయినా వేసుకోవడం వేసుకోకపోవడం అనేది తన ఇష్టం. తను వేసుకోకపోతే మీకేంటి నొప్పి? ప్రేమగా అడుగుతున్నా నీకు నొప్పిలా అనిపిస్తుందా తారక్? ఈ ముక్కేదో ముందే చెప్తే అడగం కదా. పండుగ రావడానికి ఇంకా టైం ఉంది, కానీ సందర్భం అయితే రానే వచ్చింది. ఏంటమ్మా అది? రేపే మన కంపెనీ 25th యానివర్సరీ. అవును కాదంబరి, ఈ ఏర్పాట్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను, ఈలోపు నువ్వే గుర్తు చేశావు. డాడీ, కంపెనీ పెట్టి 25 ఏళ్ల సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవడంతో పాటు ఎంప్లాయీస్ అందరికీ ఏదైనా గుర్తుండిపోయే కానుకలిస్తే బాగుంటుందనిపిస్తుంది. కానుకలేమీ వద్దు సార్, అందరికీ 10% జీతాలు పెంచితే సరిపోతుంది. మంచి ఆలోచన మా నీలవేణి. అంటే 1,00,000 జీతం తీసుకునేవాడికి వచ్చే నెల నుండి వెంటనే 10,000 పెరుగుతుందన్నమాట. అలా అయితే మనకి ఎంత నష్టం వస్తుంది? అలా ఎందుకు అనుకుంటారు అమ్మగారు? నాకు 30,000 ఇస్తున్నారు, ఇంకో 3,000 పెరిగితే సంతోషపడతాను కదా. మీరు హ్యాపీగానే ఉంటారు, మాకు చిల్లు పడేది. ఎప్పుడైనా హోటల్లో భోజనం చేస్తే బిల్ అయిన తర్వాత 100-200 సంతోషంగా ఇస్తారు కదా. ఎక్కడెక్కడో టిప్పిస్తామని జీతాలు పెంచుకుంటూ పోతే రేపొద్దున మాకెవడప్పిస్తాడు? ముక్కు మొహం తెలియని వ్యక్తులు సంతోషంగా ఉండాలని 100-200 ఇచ్చే మీరు మనం బాగుండాలి, మన కంపెనీ బాగుండాలి అని రాత్రి పగలు కష్టపడే ఉద్యోగస్తులకి రోజుకో 100-200 పెంచితే తప్పేంటమ్మగారు?
వీళ్ళు జీతం పెంచడం కూడా నష్టం అంటున్నారు నీలవేణి. కంపెనీ పెట్టిన 25 ఏళ్ల సందర్భంగా జీతం పెంచుతున్నారు అని తెలిస్తే ఆఫీస్ సమయం కన్నా ఒక 10-20 నిమిషాలు ఎక్కువ పనిచేస్తారు. మామూలుగా 10 రోజుల్లో జరిగే పని 9 రోజుల్లోనే పూర్తవుతుంది. అలా పూర్తయితే మనకొచ్చే లాభం నెలకు 7-8 కోట్లు. అంటే సంవత్సరానికి దగ్గర 100 కోట్లు. చాలా బాగుందమ్మా. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పు. నీలవేణికి గాజులు ఇవ్వడం కాదు, వడ్డాణం చేయించాలి. వడ్డానమా? ఎన్ని కిలోల బంగారం కావాలో ఏంటో. కొన్ని కంపెనీల్లో సలహాలు ఇచ్చే వాళ్ళకి కోట్లలో శాలరీస్ కూడా ఇస్తారు. నీలవేణి ఏం ఆశించకుండానే ఇక్కడ పనిచేస్తుంది. పని మనిషిగా జీతం తీసుకుంటుంది కదా. మనమేమిచ్చినా తక్కువే. అలాగని నీలవేణి అడుగుతుందని కాదు, తను అడగాలే కాని సర్వస్వం ఇవ్వొచ్చు. అరే కుక్కుటేషు, సాంబార్ అన్న పోయివయ్యా. అలాగే అయ్యా. మాకు మిగిలిందేముందని పెట్టండి. నీలవేణి, రేపు కంపెనీ యానివర్సరీ అని అందరూ జోష్గా మాట్లాడుకుంటుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? అదేమీ లేదు సార్. యానివర్సరీ అంటే తెలుసా? అదే కంపెనీ పెట్టినరోజు లేదా పుట్టినరోజు అనొచ్చేమో. నువ్వు ఎలా అన్నా బాగుంటుంది. నేను పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కలిసొచ్చిందని అంటుంటారు. నా బర్త్డే తర్వాతే ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పట్నుంచి అమ్మా నాన్న వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. మీరు చాలా అదృష్టవంతులు సార్. మీ జాతకం కూడా గొప్పదయ్యుంటుంది. ఏమో నీలవేణి, కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. జాతకంలో ఎలా రాసుందో ఏంటో. మీరేమనుకుంటున్నారు సార్? చాలా అనుకుంటాం. అది చెప్తే నువ్వు వింటావా ఏంటి? పర్లేదు, చెప్పండి సార్. విన్నా నువ్వేం చేస్తావు నీలవేణి? విషయం ఏంటో తెలిస్తేనే కదా సార్ చేస్తానో లేదో చెప్పగలిగేది. ఏముంది, పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని కనాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా.